హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హెరిటిక్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 43 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు యంగ్ మార్మన్ మిషనరీ సిస్టర్స్, సిస్టర్ బార్నెస్ అండ్ సిస్టర్ ప్యాక్స్టన్ ఇద్దరు అయితే మిస్టర్ రీడ్ అనే ఒక పర్సన్ ఇంటికి అయితే వెళ్తారు. అది కూడా తన మీద ఉన్న ఫెయిత్ వల్ల. వన్స్ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు సిస్టర్స్ కి అయితే వాళ్ళ లైఫ్ అయితే ఒక డార్క్ టర్న్ అయితే తీసుకుంటుంది అనమాట. మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు మిస్టర్ రీడ్ అనే వ్యక్తి ఎవరు, మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే హెరిటిక్. ఇది ఒక సైకలాజికల్ హారర్ మూవీ భయ్య, రెగ్యులర్ టైప్ హారర్ మూవీ అయితే కాదు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో తెలుగు డబ్బుడ్ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ యానిమ్ కంటెంట్ కూడా మన ఛానల్లో రివ్యూస్ పెడతాము. ఇలా డిఫరెంట్ కంటెంట్ అండ్ జెన్యూన్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వేరే ఛానల్స్ లాగా అయితే మన ఛానల్లో రివ్యూస్ ఉండవు, చాలా డిఫరెంట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య. నాకు ఈ సైకలాజికల్ హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను బాగా అట్రాక్ట్ అవుతున్న వీటికి. ఈ మూవీ చూసాను, నాకైతే నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హ్యూ గ్రాంట్స్ పర్ఫార్మెన్స్. మిస్టర్ రీడ్ అనే క్యారెక్టర్ లో హ్యూ గ్రాంట్స్ అయితే చించేహాడ్ అని చెప్పాలి భయ్య. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, చాలా చిల్లింగ్ గా ఉంటుంది. తన క్యారెక్టర్ కు ఉండే ఆ క్వైట్నెస్ కానీ అండ్ ఆ ఇన్నోసెన్స్ కానీ క్రూయాలిటీ కానీ వీటన్నిటిని కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసి చూపిస్తాడు ఆయన. సూపర్ గా అనిపించింది. అండ్ చెప్పాను కదా సైకలాజికల్ హారర్ అని, దానికి తగ్గట్టుగా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారు. టెన్స్ ఫీల్ అవుతాం అండ్ అన్సెట్లింగ్ వైబ్ అయితే ఉంటుంది. చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి అట్మాస్ఫియర్ పరంగా. అండ్ రైటింగ్స్ కూడా చాలా స్మార్ట్ గా ఉంటాయి. డైలాగ్స్ పరంగా కానీ కొన్ని మ్యానిపులేషన్ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ డిస్కషన్స్ ఇవన్నిటిలో కూడా కొంచెం అవి ఆ మ్యానిపులేషన్ గేమ్స్ అనేవి చాలా డీప్ గా ఉంటాయి అండ్ థాట్ ప్రొవోకింగ్ గా కూడా ఉంటాయి. చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. మీకు డీప్ హారర్ ఉండదు కానీ ఒక సర్ఫేస్ లెవెల్ హారర్ అయితే ఉంటుంది. డైరెక్షన్ కూడా సూపర్ గా కనిపించింది. ఎటువంటి ట్రెడిషనల్ హారర్ ట్రిక్స్ ఏం లేకుండా ఆ టెన్షన్ మాత్రం ఫీల్ అయ్యేలాగా కొత్తగా అయితే క్రియేట్ చేసుకుని ఆ సైకలాజికల్ హారర్ ని ఎలివేట్ చేస్తారు. ట్రెడిషనల్ ట్రిక్స్ అయితే ఏది ఉండదు అండ్ జంప్ స్కేర్ మూమెంట్స్ లాంటివి కూడా ఏముండవు. థీమ్స్ కూడా చాలా బాగుంటుంది భయ్య. ఫెయిత్ అనే దాన్ని డీల్ చేస్తారు అంటే పవర్ డైనమిక్స్ కానీ ఐడియాలజీ కానీ ఇలాంటివన్నిటిని కూడా ఒక మెచ్యూర్ వేలో అయితే ప్రెజెంట్ చేస్తారు. వాటి పరంగా కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. వాళ్ళు మూవీ అట్మాస్ఫియర్ అండ్ ఆ క్యారెక్టర్స్ మొత్తం అన్నిటిని సెట్ చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. దాని పరంగా కొంచెం స్లో చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. వన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత మాత్రం మూవీ అంతా కూడా సూపర్ గా అనిపిస్తుంది. అండ్ లిమిటెడ్ సెట్టింగ్ భయ్య. మూవీ మొత్తం కూడా ఒకే ఇంట్లో జరుగుద్ది. మరి టూ కన్ఫైన్డ్ గా అయితే అనిపిస్తుంది కొంతమందికి. నాకైతే పర్లేదు, ఇబ్బందిగా అనిపించదు. బట్ కొంతమందికి అనిపించచేమో చెప్పలేము. అండ్ చెప్పాను కదా ట్రెడిషనల్ స్కేరింగ్ సీన్స్ అయితే ఏముండవు. జంప్ స్కేర్స్ కానీ ఎప్పటి నుంచో చూస్తున్న హారర్ మూవీస్ లో ఉండే స్కేరీ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. మొత్తం అంతా కూడా సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు కనుక జంప్ స్కేర్ మూమెంట్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు డిసప్పాయింట్ అవుతారు. ఈ రిలీజియస్ మ్యానిపులేషన్ అయితే ఉంది కదా, ఆ మ్యానిపులేషన్ సీన్స్ అయితే ఆ రిలీజన్ కి సంబంధించిన వాళ్ళకి కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ అయితే నాకు బాగా వర్కౌట్ అయిందని చెప్తా. ఒకవేళ మీరు కనుక సైకలాజికల్ హారర్ మూవీ ఫ్యాన్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి భయ్య. ప్రైమ్ వీడియోలో ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు లేదు. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్. న్యూడిటీ ఇంటిమేషన్ సీన్స్ లేనప్పటికీ వాళ్ళు తీసుకున్న డార్క్ థీమ్స్ ని ఫ్యామిలీతో చూడడానికి అయితే ఇబ్బంది పడతారు. ఓకే, ఇండివిజువల్ గా చూడండి. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.